వెల్కమ్ టు మిథునాస్ కిచెన్. ఈరోజు వీడియోలో పుదీనా రైస్ చేసి చూపిస్తానండి. ఈ రైస్ మనం చాలా త్వరగా చేసుకోవచ్చు. 2 కట్టలు తీసుకున్నాండి పుదీనా. అది ఆకులన్నీ తీసి ఒక గిన్నెలో వేసి పెట్టానండి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక మూకుడు పెట్టి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. కొద్దిగా వెల్లుల్లి రేకలు, కొద్దిగా అల్లం ముక్కలు వేసుకోవాలి. కారానికి సరిపడా పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుని అలా ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. కొద్దిగా చింతపండు, కడిగి పెట్టిన పుదీనా ఇప్పుడు ఇందులో వేసేస్తున్నానండి. ఇదంతా బాగా మగ్గించాలి. మీరు ఎంత రైస్ అయితే చేసుకోవాలనుకుంటున్నారో దానికి సరిపడగా పుదీనా తీసుకోవాలండి. నేను 1 కప్పు చేస్తున్నాను, దానికి సరిపడగా తీసుకున్నాను. దీన్ని పక్కన పెట్టి చల్లారబెట్టుకోవాలండి. చల్లారింది. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్ తీసుకుని ఇందులో వేసేసానండి ఇదంతా. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పోసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలాగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టానండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. కొద్దిగా ఆవాలు, పచ్చిశనగపప్పు 1 టీ స్పూన్ వేసానండి. మినపప్పు, కొద్దిగా జీడిపప్పు వేసుకున్నాక ఇవి కొంచెం సేపు వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి చేస్తున్నానండి. 2 తీసుకున్నాను, చిన్న ముక్కలుగా కట్ చేసేసానండి. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాక ఈ పోపు అంతా బాగా వేయించుకోవాలి. ½ టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. మిక్సీ పట్టుకున్న పుదీనా పేస్ట్ ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలండి. ఇదంతా బాగా కలుపుకునండి. కొంచెం దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి. ఇలా ఉడికితే సరిపోతుందండి. ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇప్పుడు రైస్ అంతా ఇందులో వేసేసుకోవాలి. నేను ముందుగానే ఉడికించి పెట్టానండి. ఇదంతా బాగా కలుపుకోవాలి అన్నానికి పట్టేలాగా. పుదీనా రైస్ రెడీ అయిందండి. మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.